హలో అండి అందరికీ. ఈరోజు నేను మా పార్క్ వెళ్ళాను. ఆరుష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసాను అనమాట. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటే నాతో వచ్చి అట్లా కాసేపు అట్లా టైం స్పెండ్ చేసాము. అందరం మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటల్లో నాకు అసలుకి విన్న తర్వాత ఒక స్టోరీ చెప్పాలని అయితే అనిపించింది. ఆ స్టోరీ వచ్చేసి వాళ్ళకి అక్కడ చెప్పలేదు, బట్ ఈ వీడియో అయితే షేర్ చేస్తాను. వాళ్ళతో పాటు మీ అందరూ కూడా ఈ స్టోరీ వినండి. ఒక కాకు ఉంటుంది. ఆ కాకు అంటే ఈ స్టోరీ మీ అందరూ వినే ఉంటారు. విన్నా కానీ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నా. అంటే సిచ్యువేషన్ వచ్చింది, సందర్భం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం రివైండ్ చేసుకొని ఆ స్టోరీని బ్రెయిన్లో పెట్టుకొని తెలుసుకుందాం కొన్ని విషయాలు అయితే. సో స్టోరీలోకి వెళ్తే ఒక కాకు ఉంటుంది. ఆ కాకు వచ్చేసేసి అట్లా తిరుగుతూ ఉంటుంది కదా ఫుల్గా. అలా తిరుగుతూ ఉన్నప్పుడు దానికి ఒక హంస కనిపిస్తుంది అనమాట. వాటర్లో హంస మంచిగా ఆడుకుంటా హ్యాపీగా ఉంటా. ఆ హంస దగ్గరికి వెళ్ళి నువ్వెంత తెల్లగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు సూపర్గా ఉన్నావు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు హంస ఏం చేస్తుంది, నేనేం బాగుంటాను, నాకన్నా ప్యారెట్ సూపర్ ఉంటుంది, ఇంకా హ్యాపీగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికే అని చెప్తుంది అనమాట. ఇంకా 2 కలర్స్ ఉంటాయి దానికి, మంచిగా అందంగా ఉంటుంది అని చెప్పేసి ఈ హంస అనేది చెప్తుంది అనమాట కాకి. ఈ కాకి ఏం చేస్తుంది, ప్యారెట్ దగ్గరికి వెళ్తుంది. ప్యారెట్ దగ్గరికి వెళ్ళి ప్యారెట్ నువ్వు ఎంత సూపర్గా ఉన్నావు, మంచి గ్రీన్ కలర్లో ఉండి హ్యాపీగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉన్నావు, సూపర్ బ్యూటిఫుల్గా ఉన్నావు, నువ్వు సూపర్ లక్కీ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ప్యారెట్ ఏమంటది, నేనేం లక్కీ, నాకన్నా అందంగా పీకాక్ ఉంటుంది, నెమలి ఎంత అందంగా ఉంటుందో, మంచిగా పీకాక్ అయితే మంచి మంచి రంగులతో సూపర్ డ్యాన్స్ చేస్తూ అంటే నాట్యం చేస్తుంది కదా, అట్లా చేస్తూ ఎంత బాగుంటుందో అని చెప్పేసి అన్నదనమాట. అప్పుడు ఏం చేసింది కాకి, నెమలిని చూడడానికి అని వెళ్ళింది అనమాట. ఆ చూడ్డానికి వెళ్ళే టైంకి నెమలిని చూడడానికి చాలా మంది వచ్చారనమాట. అంటే నెమలిని చూడడానికి అందరూ వస్తూ ఉంటారు కదా, అది నాట్యం చేసేటప్పుడు కానీ దాని మంచిగా రంగులు అని చెప్పేసి చూడడానికి వస్తూ ఉంటారు కదా. సో అలా చూడడానికి వచ్చినప్పుడు ఈ కాకి అదంతా చూసి నెమలి దగ్గరికి చెప్పింది అనమాట, నువ్వు ఎంత అందంగా ఉంటావు, నిన్ను చూడ్డానికి చూడు ఎంత మంది వస్తున్నారు, నువ్వు అసలు సూపర్ లక్కీ, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్తుంది అనమాట. అదేం చెప్పింది తెలుసా ఫైనల్గా, నా అందమే నాకు శాపం అయిపోయింది, నేను అందంగా ఉండడం వల్లే కదా నన్ను ఇట్లా బంధించేశారు, ఇట్లా బందీగా ఉండడం వల్ల నేను స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను, సో నేను కాదు, నిజమైన అందం అదృష్టం అంతే నీదే, నువ్వు చూడు చాలా స్వేచ్ఛగా నీకు కావలసినట్టు ఎగురుతూ ఉన్నావు, నీకు నచ్చినట్టు బతుకుతున్నావు, నీవు అదృష్టవంతురాలివి అని చెప్పేసి అందనమాట. అంటే కాకి తెలుసుకోలేకపోయింది. ఇప్పుడు తెలుసుకోవాల్సిన నీతి ఏంది, ఎవరికి వాళ్ళల్లో సత్తా చాలా ఉంది, ఎవరికి వాళ్ళు అందంగా, ఎవరికి వాళ్ళు చాలా అదృష్టవంతులే అనమాట, ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు. కానీ వాళ్ళు అది కాకుండా పక్కన వాళ్ళ దాంట్లో ఏముంది, పక్కన వాళ్ళ దాంట్లో ఎంత బాగుంది, పక్కన వాళ్ళు ఏంది అని చెప్పేసి అట్లా ఎతుకుతూ వీళ్ళ సామర్థ్యాన్ని, వీళ్ళ శక్తిని అనేది వీళ్ళు మిస్ అయిపోయి వీళ్ళు చూసుకోలేకపోతున్నారు అనమాట. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి మనలో మనం చాలా సత్తా మనలో ఉంది, దానికి టైం రావాలి లేదా సిచ్యువేషన్స్ రావాలి, అవన్నీ కూడా మనకి కలిసి రావాలన్నమాట. నిజం చెప్పాలంటే ఒక పని చేయాలంటే ప్రకృతి పంచభూతాలు కూడా కలిసి చేపిస్తాయి మనల్ని. మనంతటా మనం అక్కడ దానికోసం ప్రయత్నం చేయకపోయినా కూడా అది రావాలనంటే వస్తుంది. ఒకవేళ లేదు మనం ఏవి చేయొద్దు అని చెప్పట్లా, గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఏది రాదు, మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే తీసుకున్నా, ఎప్పుడైనా ఎగ్జాంపుల్ నా గురించి తీసుకోవాలి, పక్కన గురించి తీసుకోకూడదు కదా. సో ఇప్పుడు నేనున్నాను, నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను, నాలో నాకు చేతనైంది నేను చేస్తున్నా. ఇప్పుడు నాకున్నది 2 పిల్లల్ని చూసుకోవడం, మా హస్బెండ్ చూసుకోవడం, నా కుటుంబాన్ని నేను బాధ్యతగా ప్రతి పని సమకూర్చడం, అన్ని సరిగా చేయడమే అనమాట. దాని తర్వాత నేను ఏం చేయగలను, నేను చేయగలిగింది ఇప్పుడు నా వీడియోస్, నేను ఇప్పుడు దాంట్లో ఉన్నాను, నేను అది చేస్తున్నాను, నేనే స్టార్ట్ చేసా, ఏం చేయడం కూడా నేనే చేయాలి నా వీడియోస్కి. సో నాకు చేతనైంది నేను చేస్తున్నా. నేను ఇది చేసుకుండా ఎత్తుక్కోకుండా పక్కన వాళ్ళు అది చేస్తున్నారు, ఎదురోళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళంతా ఏదో చేస్తున్నారే, నేను వాళ్ళలాగా ఉండలేకపోతున్నానే, వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి ఇట్లా పోటీ పెట్టుకొని ఇట్లా కూర్చొని ఏడుస్తూ ఉన్నాను అనుకో, ఏమొస్తుంది, నాలో ఉన్న సత్తా పోయిద్ది, నేను చేసే వీడియోలను కూడా నేను చేయలేను అనమాట. సో ఇట్లా చెయ్యొద్దు, ఇది చాలా వరస్ట్ థింగ్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు మీలో ఉన్న సత్తాని, మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయండి, ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. లేదంటే మాత్రం కామ్గా కూర్చోండి. ఒకరిని మనం కంపేర్ చేసుకొని మనం ఏమీ చేయలేము, దానివల్ల మన ఆరోగ్యాలు దెబ్బ పడతాయి తప్పనిచ్చి ఏముండదు అనమాట. హ్యాపీగా సంతోషంగా మనం ఉంటూ మన కుటుంబాన్ని ఉంచి మనం అన్ని పనులు సమకూర్చుకుంటే దానంత ప్రయోజనం ఇంకేది ఉండదు. సో ఈ వీడియో ద్వారా మీ అందరూ ఏదో ఒక విషయాన్ని అయితే నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మనమైతే నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.